బాగా ఇబ్బంది పడుతూ స్ట్రెస్లో ఒకలాంటి లైఫ్లో మనం బ్రతుకుతున్నాం. ఇది నా లైఫో, నా ఎదురింటోడి లైఫో, నా పక్కింటోడి లైఫ్ గురించో నేను మాట్లాడట్లేదు. యాజ్ ఏ ట్రైనర్, యూ ఆల్ నో మీ, ఐఎమ్ అ ట్రైనర్. నా దగ్గరికి కొన్ని వందల మంది స్టూడెంట్స్ అంటే మీ ఇతిహాసలో ఒక 15 ఇయర్స్, 16 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు కాదు. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే సెటిల్ అవ్వలేకపోతున్నారో, ఒక పెళ్లి చేసుకోవడానికి సెటిల్ అయ్యే ఒక కోర్స్ కోసమో, జాబ్ కోసమో, హ్యాపీగా ఉన్న ఊరిలో మంచి జాబ్ చేసుకోవడానికో, ఇట్లాంటి వాటి కోసం వచ్చిన స్టూడెంట్స్. ఐ మీన్ సో కాల్డ్ 30 ఇయర్స్, 28 ఇయర్స్, 32 ఇయర్స్, 34 ఇయర్స్, 40 ఇయర్స్, 45 ఇయర్స్ కూడా. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, యూఎస్లో వెళ్ళిపోవాలి, యూకే వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పులు చేసి అక్కడికి వెళ్ళి సరైన జాబ్ రాక, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక తిరిగి ఇండియాకి రాలేక, ఆ లోన్స్ని ఫిల్ చేయలేక చాలామంది సర్టిఫికెట్స్ వదిలేసుకుని నరకం చూస్తూ ఇక్కడ ఇంకో జాబ్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే మీ అందరికీ, హ్యాపీగా ఉన్న ఊరిలో చిన్న జాబో పెద్ద జాబో, లేదా మీ నాన్న బిజినెస్తో, ఏమీ లేకపోతే పొలం ఉంటే పొలం పనో, లేదా కౌలుకు తీసుకున్న పొలం పనిలో బర్రెలు పెంచి ఆ పాలు అమ్ముకున్న హ్యాపీగా బ్రతకండి. మీ పేరెంట్స్ దగ్గర లేదా మీకు అయిన వాళ్ళ దగ్గర స్ట్రెస్ లేకుండా ఉన్నంతలో హ్యాపీగా సస్టైనబుల్ లివింగ్ చేయండి. ఇది బెస్ట్ సజెషన్.